కావలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం వద్ద గల వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు కావలి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు నిన్నటి రోజున మీడియా సమావేశం నిర్వహించి ఆ మీడియా సమావేశంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం తప్ప వారు చెప్పింది మరొకటేమీ లేదని, అబద్దాలు చెప్పడం వారికి వెన్నతో పెట్టిన విద్యగా అలవాటైపోయిందని, రాజకీయ అజ్ఞానులతో వ్యక్తిగత ప్రతిష్టలను భంగపరిచే విధంగా మాట్లాడించడం ప్రస్తుత ఎమ్మెల్యేకి సబబు కాదని, నియోజకవర్గంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలు మీ దుశ్చర్యలను గమనిస్తున్నారని, రాబోయేటటువంటి రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈరోజు కావలి మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ప్రాంతీయ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే పాత్రికేయ మిత్రులకు ముందుగా స్వాగతం, సుస్వాగతం. నిన్నటి రోజున కావలి పట్టణంలో గత 2-3 నెలల నుంచి వేడిగా జరుగుతున్న సంభాషణ ఏంటంటే రియల్ ఎస్టేట్. గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 దాకా రియల్ ఎస్టేట్ మాఫియా జరిగింది, కాలువలు గుంటలు పూర్తి చేశారని ప్రతి ఒక్కరూ చెబుతూనే ఉన్నారు. అది లేఅవుట్లు వేశారు, మధ్యతరగతి వారు అందరూ అమ్మారు, కొన్నారు, రేట్లు పెరిగినాయి, విలువలు పెరిగినాయి. కానీ ఈ మధ్యకాలంలో మా మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఏదో గుడ్డగాల్చి మొహాన్ని వేసినట్టుగా 128 ఎకరాలు ఆక్రమించేశారు, తప్పు జరిగిందని చెప్పి ఒక నింద మోపారు. మా మాజీ శాసనసభ్యులు గారు నిన్నగాక మొన్న ఒక సవాల్ విసిరారు. ఏమని విసిరారు? 128 ఎకరాలు భూమి ఎక్కడ ఉందో అక్కడ విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది. విజిలెన్స్ విచారణ అనంతరం వాటికి కంచె వేయండి, కంచె వేసి ఆ ప్రభుత్వ భూమిని ఎక్కడుందో చూపించమన్నారు. అదేవిధంగా ఆ కార్యక్రమంలో విజిలెన్స్ విచారణ కావలి పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులని, ఏజెంట్ని అందరినీ పిలిచి విచారిస్తున్నారు. ఏమి జరిగింది, అప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, రైతులను పిలిచి విచారిస్తున్నారు. విచారణ జరిగే క్రమంలో బక్రీద్ రోజు అనుకుంటాను, నాకు తెలిసి బక్రీద్ రోజు సాయంత్రం, ఆ రోజు సెలవు దినం, ఎంఆర్ఓ ఆఫీసు అందుబాటులో లేరు. విజిలెన్స్ సిఐ నరసింహారావు గారు అనుకున్నాను సార్ పేరు. ఆ సార్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అంటే డాక్యుమెంట్ రైటర్లందరినీ పిలిచి వాళ్ళ దగ్గర సమాచారం సేకరించడానికి ఉదయం నుంచి సాయం దాకా వాళ్ళ దగ్గర విచారించారు. విచారించిన తర్వాత వాళ్ళ హార్డ్ డిస్కులు తీసుకున్నారని తెలిసింది. ఏదన్నా ఉంటే సమస్య ఎవరికి జరిగింది, డాక్యుమెంట్ రైటర్లు జరిగింది. వాళ్ళకు ఒక సంఘము, ఒక యూనియన్, వాళ్ళ కమిటీ సభ్యులు ఉన్నారు. ఆ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి ఏజెంట్లు రాష్ట్రం మొత్తం వైరల్ అయింది. ఆ న్యూస్ ప్రతి ఒక్కరికి విదితమే. దాడి చేయడానికి పోయారు, విధులకు ఆటంకం కలిగించారని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ విధులు ఆటంకం కలిగించడానికి పోయేటప్పుడు మిమ్మల్ని ఎవరు పిలిచారని ముక్కుసూటిగా అడుగుతున్న ఒకటే మాట. డాక్యుమెంట్ రైటర్లకి, విజిలెన్స్ అధికారులకి విచారణ జరుగుతూ ఉంది. ఎవరైతే వెళ్ళి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాబడిందో వారు విధులకు ఎవరైతే ఆటంకం కలిగించారో వాళ్ళని ఎవరు పిలిచారు? అధికారులు పిలిచారా? రియల్ ఎస్టేట్లో ఎవరన్నా పంపించారా? ఒక అధికారి విచారణ జరిగేటప్పుడు దాన్ని ఆటంకం కలిగించే విధంగా మీరు ఎందుకు పోయారు? మరొక విషయం నేను ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఎంతోమంది కావలి పట్టణంలో గత 5 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంగరంగ వైభవంగా జరిగింది. మధ్యతరగతి, పేద వారందరూ కూడా ఈ వ్యాపారంలోకి వచ్చి అందరూ ఆర్థికంగా స్థితిగతులు స్థిరపడ్డారు. ఆ వ్యాపారం జరిగింది. కాలువలు ఆక్రమించింది ఎవరు? నిజాన్ని నీకు తెలుస్తున్నారు విజిలెన్స్ అధికారులు. ఈ లోపల మీకెందుకు ఉలికిపాటు? అధికారులు విజిలెన్స్ విచారణలో కాలువలన్నీ ఆల్మోస్ట్ 2-3 లేఅవుట్లు కూడా తీసుకున్నారు. మిగతా చోట కూడా ఎంక్వైరీ జరుగుతుంది. మిమ్మల్ని ఎవరు పంపిస్తే ఆ విధుల్ని ఆటంకపరిచారు అని నేను ముక్కుసూటిగా వాళ్ళని ఎవరైతే నిన్న మాట్లాడారో వాళ్ళని ప్రశ్నిస్తున్నా, దానికి సమాధానం చెప్పాలి. మిమ్మల్ని ఎవరు పంపిస్తే మీరు ఎందుకు ఆ విధంగా వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారు అని సూటిగా ప్రశ్న. 128 ఎకరాలు విజిలెన్స్ విచారణ జరిగి ఫెన్సింగ్ వేసినా కానీ ఎమ్మెల్యే గారు కలికానాథ్ బొమ్మ సెంటర్లో కూడా ఒక సవాల్ విసిరారు. దాన్ని నిరూపించండి, జరిగే పనికి ఆటంకం కలిగించకుండా చూడాలని చెప్పని మేము కోరుకుంటాం. ఇక్కడున్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిన్న కొన్ని అంశాలని అధికార పార్టీ ఎమ్మెల్యే గారికి సంధించడం జరిగింది. ఏమంటే మా సార్ టైంలో అవినీతి జరిగింది, 126 ఎకరాల ప్రాబ్లం జరిగింది అన్నీ చెప్తా ఉన్నారు. దాన్ని నిరూపించమని మా మాజీ ఎమ్మెల్యే గారు సవాల్ విసిరారు. దాన్ని సవాల్ విసిరితే దాన్ని స్వీకరించకుండా కొంతమంది
రెండో కేడర్ నాయకుల చేత మాట్లాడిస్తున్నారు. రైట్, మేమేం కాదనలా, మాట్లాడండి, మేమేం తప్పు పట్టడం లేదు. కానీ మేము సమస్యను ఎత్తిన దాన్ని నిరూపించకుండా ఈరోజు పాయింట్ డైవర్ట్ చేస్తూ వ్యక్తిగతంగా తీసుకుపోతూ సవాల్ విసిరారు. స్వీకరించండి, మీరు అధికారం ఉంది, మేము అపోజిషన్లో ఉన్నాం, మీరు చేయండి. ఇన్ని వందల ఎకరాలు ఈ విధంగా అక్రమాలు జరిగినాయి అన్నారు, నిరూపించమని అడిగాడు మా ఎక్స్ ఎమ్మెల్యే గారు. నిరూపించండి. ఇవన్నీ వదిలేసి చిన్న చిన్న పిల్లకాయల చేత వాళ్ళ చేత వీళ్ళ చేత మాట్లాడిస్తే ఏమొస్తుంది? మా ఇన్ఛార్జ్ గారు మాట్లాడారు, దాన్ని నిరూపించకుండా మా వాడు ఒకడున్నాడు, మా కమ్యూనిటీలో ఒకడు, వాడికి అసలు ఏం తెలుసో ఏం తెలీదో మాకే అర్థం కావట్లేదు. ఏదో పల్లెటూరులో చిన్న గొడవ ఉందని చెప్పి మా జంపాని ప్రసాద్ అంట, మాకు ఇంతవరకు పెద్దగా ఐడియా లేదు, ఎక్కడ ఉంటాడో మాకు తెలియదు అసలు. పాపం వాడు మాట్లాడతాడు. వయసు ఎంత? ఒక ఎక్స్ ఎమ్మెల్యే 15 సంవత్సరాలు సీనియారిటీ, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక ఎమ్మెల్యే క్యాండర్లు ఉన్న అతన్ని ఏ విధంగా మాట్లాడాడో మీడియా మిత్రులు ఒక్కసారి మీరు ఆలోచించండి. రాజకీయం ఏ రూపంలో వెళ్తుందో, ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారో, అతను తాహత ఏంది, అతను హోదా ఏంది, అతను ఏం మాట్లాడుతున్నాడు, అతను ఏం చేస్తున్నాడు, ఒక్కసారి ఆ ఎమ్మెల్యే గారికైనా మేము వినియోగించుకుంటున్నాం. ఇలాంటి భాష ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఇది సమంజసమా? మేమేం అడిగాం, మా ఎక్స్ఎమ్మెల్యే గారు ఏం అడిగారు? సమస్యని లేవనెత్తారు, మీరు దాన్ని నిరూపించమని అడిగాడు. ఎవరో వచ్చి నీ దమ్మ, నీ ఇది, నా ఇది, అవును దమ్ము ఉంటే చూపించమన్నాడు, దాని తప్పేంటి ఆడా? మావాడు ఒకడు మంచి మాట్లాడతాడు, నేను చూస్తాం కబడ్దార్, అది చూస్తాం కబడ్దార్. ఏందా కబడ్దార్? ఏమయ్యా ప్రసాద్, ఏందా ఇదే? నీ గిడ్డమ్మలు తగలబెట్టిన దానికి 50,000 ఆయన ఇచ్చాడా? ఏందా? మన బతుకెంత, మనం ఎంత, మన స్తోమత ఎంత, ఆయనకి దేనితో సమానమో మీకు తెలియదా ప్రసాద్? ఏందా ఈ మాటలన్నా? నువ్వు ఊర్లో నుంచి రాని, వాడి నుంచి రాని అని మాట్లాడతావా? ఇది కరెక్ట్గా లేదు. మన స్తోమత, మన స్థాయి. మీ తెలుగుదేశం అన్నోళ్ళు ఒకరు మాట్లాడుతున్నారు ఫోన్ చేసి, ఏందన్నా వాడు ఏందన్నా ఎట్టు మాట్లాడితే వాడికి నోరు ఇది అది అని మాట్లాడుతున్నాం. మీ తెలుగుదేశం వాళ్ళే. ఒకసారి మనం విమర్శించేటప్పుడు మన స్థాయి, మన అర్హత, మన స్తోమత ఏందో తెలుసుకొని మాట్లాడాలి తమ్ముడు. గుర్తుపెట్టుకో, మేము నీకంటే ముందు నుంచి రాజకీయాలు చేస్తూ ఉన్నాం, పోతా ఉన్నాం. మన గౌడ కమ్యూనిటీలో, మీ పార్టీలో కానీ మా పార్టీలో కానీ ఇప్పుడు దాకా రాజకీయం చేస్తే మీ పార్టీ అధికారంలో ఉంటే మీ నాయకులతో మాట్లాడుకొని మీ ఊరు మంచి పను, ఆ ఊరు మంచి పను చేసుకుంటునేవాళ్ళు. మా పార్టీ అధికారంలో ఉంటే మేము మంచి పనులు చేసుకుంటూ వచ్చేవాళ్ళం. కానీ నీలాంటి భాష మన గౌడ కమ్యూనిటీలో ఇంతవరకు ఎవడు మాట్లాడలేదు. గుర్తుపెట్టుకో, మనం రాజకీయం చేస్తే హుందాతనంగా ఉండాలి. ఆ హుందాతనం 10 మందికి నచ్చేటట్టు ఉండాలి. కానీ ఈ రకంగా అసభ్య పదజాలంతో అసభ్యంగా మాట్లాడొద్దు. మన స్థాహత, మన రేంజి, మన వ్యవహారం ఏందో తెలుసుకొని మాట్లాడుతాముడు. ఈరోజు అధికారం ఉంటుంది, రేపు అనేది ఏముంటుందో మీకు తెలుసు. నువ్వే చెప్తున్నావు, ఆ రోజు మదిట్టా, ఈరోజు ఇదిట్టా అని. రేపు అనే రోజు కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి మన స్థాయికి తగ్గట్టు మనం మాట్లాడాలి. నీ స్థాయికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని బెంగళూరు నుంచి రాలేనని పరిస్థితుల్లో నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ హోదా, నీ స్థాయి ఏం ప్రసాద్? నీకు కరెక్టా అనిపిస్తుందా? ఒకసారి గుండెల మీద చేసుకొని మాట్లాడు. ప్రతాప్ కుమార్ రెడ్డి రేంజ్ అయింది, మన బతుకులేంది? ఆలోచించుకో. నీ పని నువ్వు చేసుకుంటావు, నా పని నేను చేసుకుంటావు. రాజకీయ అధికారం వచ్చింది, మీ సార్తో మాట్లాడి పని చేయించుకో బా. అవునా కాదా? ఇక్కడ ఎవరు మా అధికారంలో ఉంది. మా ఊళ్ళో 4 పింఛన్లు ఇప్పించావు, 2 సచివాలయాలు కట్టించావు, 2 రోడ్లు ఇప్పించావు, 4 పింఛన్ ఫీజులు ఇప్పించావు. ఇన్ని ఇప్పించావు బా. మీరేం చేశారు? ఏ ఊర్లో ఏమి ఇప్పించారు చెప్పా? ఎందుకు తమ్ముడు రాజకీయాలు చేస్తే హుందాతనంగా చేయి. నీకంటే పెద్ద సీనియర్లు ఉన్నారు మీ పార్టీలో, వాళ్ళు ఎవరు మాట్లాడలేదే? నువ్వు మాట్లాడిన పదజాలం ఒకసారి నువ్వు రివ్యూ చేసుకొని చూడు. నీ మనసుకి కరెక్ట్గా అనిపిస్తుందా లేదా చూడు. దాని తర్వాత పరిణామాలు కూడా నువ్వు ఆలోచించుకో. ఎందుకంటే తమ్ముడు, నువ్వు పని చేసుకొని బతకాలా, మేము పని చేసుకొని బతకాలా. రాజకీయం ఏంటంటే రాజకీయం చేసుకొని పోతుంటాయి, పని చేయకుండా రాజకీయాల జీవితాలు గడపవు. రాజకీయం ఏంటంటే మన ఊరికి మంచి చేయటమో, మనకు మంచి చేసుకోవటమో, మన ప్రజలకు మంచి చేసుకోవటమో ఇది చేయాలగానే పెద్ద పెద్ద నాయకులను విమర్శిస్తేనో, కిరీటాలు వస్తాయనో ఏ రోజు అనుకోవద్దు తమ్ముడు. గుర్తుపెట్టుకో, మేము మీలాగా రాజకీయం చేసుకుంటా ఉన్నాం గత 25 ఏళ్ళ నుంచి. మా ప్రతాప్ కుమార్ రెడ్డి సార్ ఏ రోజు అలాంటి వాక్యాలు మాట్లాడమని ఎక్కడ చెప్పలా. గుర్తుపెట్టుకో. సరే మీకు ఎవరు చెప్పారో మాకేం తెలియదు. మా ఎక్స్ఎమ్మెల్యే గారు ప్రశ్నిస్తున్నాడు. అబ్బా మా టైంలో అవినీతి జరిగింది అని అన్నాడు. నిరూపించమని అడుగుతున్నాడు. తప్పేం తమ్ముడు? మీరు నిరూపించండి. దాన్ని బానిచ్చేసి సవాలు ఇస్తున్నాడు, మగడైతే అన్నాడు, ఇదైతే అన్నాడు. సందర్భాల్లో మాట్లాడతాం. మీరు దాన్ని నిరూపించి, ఇదిగో మేము మగాళ్ళం, ఇదిగో నిరూపించాం, ఇదిగో గ్రావెల్ మాఫియా జరగలేదు, మా టైంలో జరగలేదు, శాండ్ జరగలేదు, బియ్యం జరగలేదు. పల్లెటూరులో పోయి చూడు తమ్ముడు, నీకు తెలియదు లేదు ఒక్కొక్క ఊర్లో ఎంతలా బియ్యం మాఫియా జరుగుతుందా. ఇవన్నీ వదిలేసి ఒక్కొక్క ఊర్లో 45 ఏళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాను తమ్ముడు. మా టైంలో డెవలప్ జరిగిపోయింది, అది జరిగిపోయింది, ఇది ఇవన్నీ ఎత్తుకుంటా పోతే చాలా ఉండే తమ్ముడు. నీతో అత నాతో అత ఇది పెద్ద విషయం కాదులే, నీకు తెలిసే ఉంటుంది.
గౌడ కమ్యూనిటీలో ఎంతమందికి నువ్వు పెన్షన్లు ఇప్పించావు, గౌడ కమ్యూనిటీలో ఈరోజు ఎంతమందిని కమ్యూనిటీలో డెవలప్ చేసావు, నువ్వు ఏం తీసుకొచ్చావు ఈ 2-3 ఏళ్ళలో చెప్తాముడు. లేదా చేపించుకో, మీ సార్ని అడిగి చేపించబ్బా. సార్ మా గౌడ కమ్యూనిటీలో కమ్యూనిటీ హాల్ కావాలా, మా గౌడ కమ్యూనిటీలో ఈ పని కావాలా, మా గౌడ కమ్యూనిటీలో వెనకబడినారు సార్, మా వాళ్ళకి ఇది కావాలా, ఇది మాట్లాడబ్బా. ఇవన్నీ వదిలేసి ప్రతాప్ కుమార్ రెడ్డి నిన్ను రానినంటే నీ రేంజ్ ఏంది, నా రేంజ్ ఏంది, ఆయన రేంజ్ ఏంది తమ్ముడా? కరెక్ట్ కాదమ్మా, ఆలోచించుకో. రాజకీయాలు శాశ్వతం కాదు. మేము మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చెప్పారు రాజకీయాల గురించి. ఎక్కడ ఏ రోజు మేము 2-3 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి వెనక నడుస్తున్నాం. ఎక్కడ నీలాగా విచ్చలవిడి మాటలు మాట్లాడాల. తిరగేసుకో, చూసుకో. మేము మా నాయకులు వెనక నడిచాము, నాయకులు బాటల్లో నడిచాము, నాయకులు నడవడిలో నడిచావు. ఇంక నువ్వు ఎవరు వెనక నడిచావో, నువ్వేం మాటలు నడిచావో, ఎవరు నీకు సలహాలు ఇస్తున్నారు మాకైతే అర్థం కావట్లా. నేర్చుకో తమ్ముడు, కరెక్ట్ కాదు. విమర్శించే ముందు మన అర్హత మన స్తోమత తెలుసుకో. మళ్ళీ చెప్తున్నా, రాజకీయాలు ఈరోజు నువ్వు ఉంటావు, రేపు నేను ఉంటాం, ఆయన వెనక నేను ఉంటాను, నేను వెనక నేను ఉంటావు తమ్ముడు, అది తప్పు. కాబట్టి మన కమ్యూనిటీలో ఇంతవరకు ఎవరు అలాంటి పదజాలంతో ఏ నాయకుడిని మాట్లాడాల, మీ పార్టీలోనే కానీ మా పార్టీలోనే కానీ. ఇప్పుడు వరకు గౌడ కమ్యూనిటీలో వాళ్ళ అర్హత తగ్గట్టు పనులు చేపించుకుంటున్నారు. అంతేగాని ఇలాంటి పిచ్చి ప్రలాపనలు చేయలేదు తమ్ముడు. అర్థం చేసుకొని మంచిగా నడుచుకో. నువ్వు బాగా ఎదుగు, మేము కాదంటాం లేదు. కాబట్టి పెద్ద నాయకుల మీద కూడా మాట్లాడితే ఏదో పదవులు వస్తాయనో, ఇంకో కిరీటాలు వస్తాయనో తమ్ముడు, మనం ఎంత, మన బతుకులు ఎంత. ముందుగా నమస్కారాలు. గత 2 రోజుల నుంచి కావలి పట్టణంలో జరుగుతున్న ప్రెస్ మీట్లు, విమర్శలు ప్రజలు గమనిస్తున్నారు. మా గౌరవ శాసనసభ్యులు వారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. దానికి సమాధానం అధికార పార్టీ దానికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో సందర్భమో అసందర్భమో చిన్న వయసులో పట్టణ టీడీపీ మైనార్టీ అధ్యక్షుడిగా ఒక వ్యక్తి నియమింపబడ్డాడు. సహనం కోల్పోతూ ఆ భాష పిచ్చి కుక్కల భాష అంటున్నాడు, నాలుకలు కోస్తానంటున్నాడు. ఆ గెటప్కి, ఆ సెటప్కి, ఆ డైలాగులకి సంబంధమే లేదు. ముస్లిం సమాజం ఇటువంటి వాటిని హర్షించదు. ముందు శాంతియుతంగా మాట్లాడాలా, సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలా. అవన్నీ లేకుండా ప్రతాప్ రెడ్డి గారిని నూరా అనేసి ఛాలెంజ్ చేసే స్థాయి అనేది. 20 సంవత్సరాలు రాజకీయంలో ఉండి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి ఈరోజు ప్రతిపక్ష నేతగా కావలి ఇన్ఛార్జిగా ఉంటే నువ్వెక్కడ, నీ స్థాయి ఎక్కడ? ఆయన్ని నువ్వు చర్చకి బ్రిడ్జి సెంటర్ పిలిచే స్థాయి అనేది. ముందు మనమేంటి, మన స్థాయి ఏంటి? యుద్ధం చేయాలన్నా సరిజోడు కావాలి. నీ స్థాయి కలిగిన నువ్వు పిలుచుకొని మాట్లాడుకో. ఏదో సెంటర్లో నిలబడి నువ్వు ఆయన పిలవటం కాదు. మీ పెద్ద నాయకులు వచ్చి పిలిస్తే ప్రతాప్ రెడ్డి గారు ఏమన్నారు? నేను కాళ్ళు కడుగుతానన్నారు. మీరు చేసే కార్యక్రమాలు బాగుంటే, లేదంటే ప్రతిపక్ష పార్టీ ప్రజలు ఇచ్చిన స్థానాన్ని మేము విమర్శిస్తూనే ఉంటాం. విమర్శించకుండా ఎలా గమ్ముకుంటాం? ప్రజలు మేలు జరగాల, మీరు చేయాలా, మీ చేయని మేము అడగాల. లేకుండా మీరు అదిస్తే ఖబర్దార్ మేము నాలుగులకు వస్తాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అది ముందుగా చెప్పాలంటే అభివృద్ధి గురించి చర్చకు రమ్మంటున్నావు. ఆయన కాదయ్యా, మేము చెప్తాము. 2 ఏళ్ళు కరోనా పోయింది, 3 సంవత్సరాలు ఉంది. సంక్షేమ అభివృద్ధి పథకాల కింద కావలి నియోజకవర్గంలో ఎన్ని వచ్చాయో మీ గవర్నమెంట్లో సమాచార హక్కు చట్టం కింద అడిగి తీసుకో, నువ్వు తెలుస్తుంది. ముందుగా చెప్పాలంటే జువ్వలు తిన్న ఫిషింగ్ హార్బర్ ఏది కాంట్రాక్టర్ మన ఎమ్మెల్యే గారే. ఆ టైంలో మా పార్టీలోనే ఉన్నారు ఆయన, అది చేశారు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ ముందు పార్కింగ్ స్థలం లేదు, పాత బిల్డింగ్లు, ఆక్సిజన్ ప్లాంట్ లేదు, అవి చేశారా లేదా? తర్వాత ఇంకోటి చూసుకుంటే మున్సిపల్ స్కూల్స్ ఎంత డెవలప్మెంట్ జరిగింది కావల్లో? మీరే చూడండి, మీ పార్టీ నాయకులే తిరగండి. కావల్లో గవర్నమెంట్ స్కూల్స్ పాతూరులో చూడండి, లేదంటే మున్సిపల్ స్కూల్ మానసాల సెంటర్లో చూడండి, అలాగే కావల్ మొత్తం తిరగండి. అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి సచివాలయాల బిల్డింగ్స్ నియోజకవర్గం మొత్తం మీద ఎన్ని కట్టారా? మీ ప్రభుత్వ హయాంలో ఒక్క బిల్డింగ్ అన్న కట్టారా? రైతులకు ఆర్బీకే కేంద్రాలు కట్టారు. రైతులకు ఎంత సేవ చేసి ఈరోజు రోడ్ల మీద ఎరువుల కోసం తిరుగుతున్నారు. చెప్పాలంటే అభివృద్ధి అంటే మీరు ఏదో చెప్పుకోవడం చేయటం కాదు, పైకి కనిపించి మేము తెచ్చినాయి, మేము అమలుపరిచినాయి ఈరోజు పూర్తి చేసుకుంటూ మీరు మాట్లాడుతున్నారు. కావాలి ట్రంక్ రోడ్డు గురించి మాట్లాడుతున్నారే. ట్రంక్ రోడ్డు ఏంటది? మా హయాంలో పైనుంచి వచ్చే జాతీయ రహదారి కావలి ఉత్తర తొరడు శివారి నుంచి బయటికి వెళ్ళే ఇది లేదు కాబట్టి బ్రిడ్జి డెవలప్మెంట్ కానివ్వండి, ట్రంక్ రోడ్ల నుంచి ఉత్తరం వైపు వెళ్ళిన రోడ్డు కానివ్వండి, అది జాతీయ రహదారి ఎవరు? నితిన్ గడ్కరీ గారు మా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి తీసుకొచ్చిందే కదా. మీరు ఇటువైపు చూడండి, దక్షిణం వైపు ట్రంక్ రోడ్డు దక్షిణ వైపు అభివృద్ధిని చూసి మాట్లాడండి. ఏం చేశారు? ఆ రోజు ఎంత కాలువలు స్ట్రాంగ్గా అయిపించారు, ఎంత పని జరిగింది, దాన్ని అమలుపరచండి. అవి లేకుండా మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. విలేజ్ హెల్త్ సెంటర్స్ కావల్లో, వైకుంఠపురంలో ఒకటి ఉంది, పుల్లారెడ్డి నగర్లో ఒకటి ఉంది, తుఫాన్ నగర్లో ఒకటి ఉన్నాయి, ఇంకెన్ని చూడండి వాటి గురించి. తర్వాత మళ్ళీ ఇంకోటి చూసుకుంటే మనం సంక్షేమ కార్యక్రమాలు ప్రతి వార్డులో కూడా మీరు ఏ విధంగా చూసుకుంటారో చూడండి. 20 లక్షల పైచిలుకులో ఏంటి అభివృద్ధి చేస్తే మొత్తం మీద 20 కోట్ల రూపాయల దాకా కావల్లో మీకు సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి.
మీ ప్రభుత్వ హయాంలో ఇస్తానన్న 3,000 ఇచ్చారా? ప్రతి నెల ఆడపడుచులు 1,500 ఇస్తానన్నారు, ఇచ్చారా? ఏమిచ్చారు మీరు? బీసీలకి సంక్షేమం గురించి చెప్దాం. బీసీలకి పెన్షన్లు ఇస్తానన్నారు కదా, అందులో ముస్లిం మైనార్టీలు కూడా పర్టికులర్గా మీరు ఆ రోజు ఆయన ఇచ్చిన మేనిఫెస్టో చూడండి, ఇది చూడండి, దాంట్లో ఏముందో. ఏమన్నారు? ముస్లింలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నారు, ఇచ్చారా? ముందు మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఉండి కాదు, ఆ రోజు ఎమ్మెల్యే గారు ఏమన్నారు, ఇక్కడ మేము కావాలి ఈద్గా డెవలప్మెంట్కి 5 లక్షలు ఇస్తా అన్నారు, దాని గురించి మాట్లాడు. లేదా కమ్యూనిటీ హాల్ కట్టిస్తా అన్నారు, దాని గురించి మాట్లాడు. మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా కావాలి ముస్లింల అభ్యున్నతి కోసం, కావాలి మెజార్టీగా ఉన్న ముస్లిం ఓటర్ల కోసం నువ్వు మాట్లాడాలనుకుంటే ఆ రోజు మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు కదా. ఆ తర్వాత ముస్లిం మైనార్టీలకు 50,000 పెన్షన్, ముఖ్య పట్టణాలు ఈద్గాలు ఖబరస్థాన్లు అంటే బరియల్ గ్రౌండ్స్కు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. కావల్లో ఏర్పడినప్పుడు ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్ ఉంది, దానికి స్థలాని కోసం మాట్లాడు నువ్వు. లేదంటే ఈద్గా కావల్ పట్టణ జనాభా పెరిగారు, ఈద్గా లేదు అసలు, మాకు తుఫాన్ నగర్లో చిన్నది ఉంది, కావల్ టౌన్ మొత్తం ఈద్గా ప్రాంగణానికి స్థలాన్ని కేటాయించు, మాట్లాడు. మేము కూడా చెప్తాం ఎమ్మెల్యే గారికి హ్యాపీగా కావాలంటే. కానీ ఎన్ని లేవు. నూరు భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, 100 కోట్లు కేటాయిస్తామన్నారు. తర్వాత మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షలు ఇస్తారన్నారు, 2 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఏ ముఖం పెట్టుకుని ముస్లిం సమాజానికి సమాధానం చెప్తారు? అదేంటంటే బయటకు వచ్చేసి అసభ్యకరమైన భాషలో మాకు ఆ సంస్కారం అడ్డొస్తుంది. గురివింజ సామెత, ప్రతి వారికి పర్సనల్గా ఏదైనా ఉండొచ్చు, కానీ అది నువ్వు అంత బహిరంగ మాట్లాడుతుంది దిగజారి మాట్లాడినట్టని నేను అనుకుంటున్నాను దాని గురించి. అలాగెళ్తే మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 ఇస్తా అన్నారు, ఒక్క మసీదు కన్నా 5,000 ఇచ్చారా? అంటే వెన్నుపోటు. మేము చేసుకుందే వెన్నుపోటు కార్యక్రమంలోనే ఆ మాటలు మాట్లాడింది. మళ్ళీ వెన్నుపోటు. ఎన్నిసార్లు వెన్నుపోటు పొడుస్తారు? మీరు భరాయించగలరేమో, ప్రతిపక్షం భరాయించలేదు, ప్రజలు భరాయించలేరు. భరాయించని ప్రజల పొరుపే మా గొంతుకై మేము మాట్లాడుతూనే ఉంటాం. మీరు నాలుగులు కోస్తారు, తొడలు కోసుకొని పొగడాలు వేసుకుంటారు, మాకు అవసరం లేదయ్యా. మాకు కావాల్సింది ఒకటేను, మా ప్రజలకు మోసం జరిగినప్పుడు మా పార్టీ ప్రతినిధులుగా, ప్రతిపక్ష పార్టీగా మేమైతే డైరెక్ట్గా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం, ఎంత దూరమైనా వెళ్తాం, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నాం. ఇంకోసారి అటువంటి భాష, అటువంటి మాట్లాడకుండా రాజకీయంగా ఎదగాలని కోరుకున్నోడైతే కొంచెం వినయంగా ఉండి ఎదుగు, అందరూ సహకరిస్తారు. ఈరోజు మన మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం చాలా దురదృష్టకరం. కాకపోతే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు అభివృద్ధి గురించి మాట్లాడుకునే విషయంలో ఒక మా సామాజిక వర్గానికి, ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నేత, ఒక ఛోటా నేత, చాలా జూనియర్ అతను రహీం భాయ్, ముందుగా అస్సలాము అలైకుం. నీకు రహీం భాయ్, ఒక ముస్లిం సామాజిక వర్గంలో నువ్వు ప్రెసిడెంట్గా మీ పార్టీ గురించి ఏ విధంగా ఉన్నావో నేను కూడా నా పార్టీ గురించి ఆ విధంగానే ఉన్నాను. మేము ఏ రోజైనా సరే నా స్థాయి ఏంది అని చెప్పి మరిచి మీ ఎమ్మెల్యే గారికి కానీ ఏ నాయకులు కానీ ఉద్దేశించి మేము ఏనాడు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మా నాయకుడు మాకు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలని చెప్పి సంస్కారం మాకు మా నాయకుడు నేర్పించాడు. కాబట్టి నువ్వు మొన్న ఒక విధంగా అన్నావు, ఇంటిని ముట్టడిస్తానని చెప్పావు. ఆ ఇంటి గేట్కి నీ హైట్కి సరిపోదు, ముందు అది సరి చేసుకో. ఆ గేటు విలువ నువ్వు చేయలేవు. మా మాజీ శాసనసభ్యులు గేటు విలువ కూడా నువ్వు చేయలేవు. అది కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ప్రతి ఒక్కరు మా సమాజంలో ఎదుటివారికి గౌరవించే సమాజం మాది. అందులో నువ్వు టోపీ పెట్టుకున్నావు, గడ్డం పెంచావు, జుబ్బా వదిలావు, నమాజ్లో ఉంటావు 5 పూటల. ఎవరితో ఎట్లా మాట్లాడాలి అని చెప్పి ముందు ఇస్లాంలో ముందు నేర్పించేది సంస్కారమే. ఆ సంస్కారాన్ని కూడా ఇస్లాంలో నువ్వు మర్చి మాట్లాడుతున్నావు. అంటే నిన్న ఒక మాట అన్నావు, మగతనం అన్నావు. ఏ మగతనం చూపించాలి నీకు ప్రతాప్ కుమార్ రెడ్డి? చెప్పు, నిరూపిస్తా. ఏ మగతనం చూపించాలి నీకు ప్రతాప్ కుమార్ రెడ్డి? వస్తావా నువ్వు రా. ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఎదురుగా ప్రతాప్ కుమార్ మగతనం నీకు ఏం కావాలో నేను నిరూపిస్తారా? నువ్వు ఉన్నావు, నువ్వు మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నావు. కమ్యూనిటీకి ఏం చేయాలో అది చేసుకో. నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు అభివృద్ధి చేశామని.
నీ కమ్యూనిటీకి ఈ 2 సంవత్సరాల్లో నువ్వు ఇది చేశావని చెప్పు. ఒక్క మాట చెప్పు. నువ్వు మీడియా ఎదురుగా వచ్చి నా కమ్యూనిటీకి ఈ 2 సంవత్సరాల్లో మేము ఇది చేశామని ఒక మాట చెప్పు. నేను చెప్తా, గర్వంగా చెప్తా. ఆ రోజు షాదీమహల్ పడిపోతుంటే మొఘల్ రహీం భాయ్ ఒక్కసారి అడిగి మాట్లాడితే నేను వచ్చి మాట్లాడితే ఎమ్మటి 5 లక్షల రూపాయలు మా ప్రతాప్ అన్న ఇచ్చారు. ఇదే ఆన్సరు ఖబ్రస్థాన్ సరిగా లేదని చెప్తే బరేల్ గ్రౌండ్లో ఇదే ఆన్సరు నిలబడి మొత్తం బరేల్ గ్రౌండ్లో మట్టి తీసి మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం మా ఎమ్మెల్యే గారు చేశారు. ప్రతి ముస్లిం సమాజానికి పెన్షన్ ఇప్పించారు. మా వార్డులో కానీ మా ముస్లిం వార్డుల్లో మా ముస్లిం సమాజంలో ఎక్కువ నిరూపించారు. మొత్తం ఇన్ని అభివృద్ధి పనులు కావల్లో ముస్లింల పాత్ర ఎంత, ముస్లింలకు గత ప్రభుత్వంలో జరిగిన న్యాయం ఎంత అనేది ప్రభుత్వం మీద ఉంది. లెక్కలు మీరు తెప్పించుకోండి. మీరు ముస్లిం సమాజానికి గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో మేము ఎంతవరకు చేశామనేది ఒకసారి ఆలోచించుకొని మనం మాట్లాడితే బాగుంటుంది. రహమాన్ భాయ్, మనం ఎంతవరకు అంటే పైన చొక్కా ఉంటుంది, లోపల చినిగి ఉంటుంది బొక్కలు. ఆ బొక్కలు చూసుకునే వాళ్ళ స్థాయి మాది. ఆ స్థాయిలో ఉన్న మనం ఎక్కడో ఆకాశంలో ఉన్న నాయకుల మీద ఉమ్మూయాలంటే అది పైనుంచి కింద మన మీదే పడుద్ది. ఒకసారి ఆలోచించుకో అన్న, ఆలోచించుకొని మాట్లాడు. సహనం కోల్పోవద్దు. మీడియాలో కూర్చో, ప్రశాంతంగా మాట్లాడు. పాయింట్ టు పాయింట్ మనకు అవసరమైందే మాట్లాడు. అంతేగాని పర్సనల్ విషయాలు తీసుకొని రావటం, ఆడవాళ్ళ వ్యవహారాలు తీసుకురావటం ఈ మాత్రం చేయొద్దు దయచేసి. ఎందుకంటే మా సమాజంలో ఆడవాళ్ళకి ఇచ్చే మర్యాద ఏందో నీకు బాగా తెలుసు. కానీ తెలిసిన నీకు ఇప్పుడు ప్రభుత్వం మీది ఉంది అని చెప్పేసి అదేందో కళ్ళకి ఏమైనా అడ్డం పడ్డాయో ఏమో, కానీ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి నువ్వు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు. ఆ మాటలు మాట్లాడవద్దు. నీ అధికారం ఉంది. అధికారంలో మీ సామాజిక వర్గానికి నువ్వు ఏం చేయాలో, ఏం చేస్తావో అది ప్రెస్ మీడియా ముందు వచ్చి మాట్లాడు. అంతేగాని ఈ విధంగా కారు కూయటం, నాలుక కోస్తా, ఖబర్దార్ 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 అంటే ఏమవుద్ది? ఖబర్దార్ అంటే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఖబర్దార్ అంటే అసలు దాని అర్థమైంది. ఏదైనా కొంచెం జ్ఞానంతో ఆలోచించుకొని ఏ సామాజిక వర్గంలో మేము ఉన్నామో దాని ప్రకారం మాట్లాడితే ఇతర సామాజిక వర్గాలు కూడా హర్షిస్తారు. టైం బాయ్, కొద్దిగా ఆలోచించి కొద్దిగా మంచిగా మాట్లాడతానే ఆశిస్తున్నా. నా పేరు ఉప్పాల మహేష్ గౌడ్. నిన్న ప్రెస్ మీట్ జరిగినప్పుడు నిన్న జరిగింది సంభాషణ ఏంది? 14 కోట్లు అవినీతి జరిగిందన్నారు. ఆ 14 కోట్లు మీ అధికారంలో మీరు ఉన్నారు కదా, మీరే ఎమ్మెల్యే, మీ అధికారులు మీ చేతిలో ఉన్నారు. ఆ 14 కోట్లు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది? అట్టే 128 ఎకరాల గురించి సంభాషణ జరిగింది. అది ఎవరు చేశారు? మా అధికారంలో జరిగిందన్నారు. అదే 128 ఎకరాలు ఎక్కడున్నాయి తీమని అడిగారు. దానికి ప్రతాప్ రెడ్డి గారు ఏమన్నారు? అయ్యా, మీరు మగోళ్ళు అయితే 14 కోట్లు అవినీతి జరిగిందన్నారు కదా, మీరు తీయండి అని అన్నాడు. దానికి మాకు ఒకడున్నాడు ప్రసాద్, వాడి జీవిత చరిత్ర ఏందో అవన్నీ మనకు తెలుసు. వాటి విషయాలు పక్కన పెడితే అతను మగోడా పెద్ద మగోడు అని అన్నాడు. ప్రతాప్ రెడ్డి పెద్ద మగోడు కాబట్టే 10 సంవత్సరాలు ఇక్కడ కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. అర్థమైందా? అది కాకుండా 20 సంవత్సరాల రాజకీయం అతని జీవిత చరిత్ర. మా మాజీ శాసనసభ్యుల జీవిత చరిత్ర 20 సంవత్సరాల రాజకీయం అతన్ని. నువ్వు మగోడివే రా చూసుకుంటా, ఖబర్దార్, బెంగళూరు నుంచి ఇక్కడికి రానీయడంట. బెంగళూరు నుంచి ఎందుకు స్వామి? ఇక్కడ ముస్లూరు నుంచి ఇక్కడ ఆపు. అర్థమైందా? మా మగతనం ఏందో నీకు చూపిస్తాం. మగతనం అనేది ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉంచుకోవాలో తెలుసుకో. ఇంత కావల మండలంలో 12,000 చిలుకు ఓటింగ్ ఉంటుంది గౌడాస్ కమ్యూనిటీలో.
ఇప్పుడు దాకా గమనంలోళ్ళు ఎక్కడున్నారు, ఎవరు ఏంది అనేది తెలియదు. ఇలాంటి చోటా నాయకులు ఈ విధంగా మాట్లాడితే కావల్లో రౌడీజం నేర్పిస్తున్నట్టున్నారు. కొంచెం తెలుసుకొని మాట్లాడితే విసిరిన దానికి సమాధానం చెప్పే స్తోమత మీకుంటే అది రుజువు చేయండి. అంతేగాని ప్రతాప్ రెడ్డి మగోడా మగోడా కాదనేది అందరికీ తెలుసు. కావలి నియోజకవర్గంలో నువ్వు కొత్తగా చెప్పాల్సినంత అవసరం అయితే లేదు. అంతేగాని కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు ఎక్కడ పెట్టుకొని మాట్లాడాలో తెలిసి మాట్లాడటం నేర్చుకో ఫస్ట్. అంతేగాని ప్రతివాడు చెప్తాడు ఈరోజు నేను అధికారంలో ఉన్నాను కాబట్టి రా చూసుకుంటా దాడతాను. అదే రేపు అధికారం అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడు, అదే రావయ్యా అని, అప్పుడు మేము వస్తాం. నీకు ఏడకు రావాలో ఏడకు సమాధానం చెప్పాలో కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో. చెప్పిన దానికి సమాధానం చెప్పటం అనేది మీ ధర్మం. ఇదిగో 14 కోట్లు ఈ విధంగా మీరు ఫ్రాడ్ చేశారు, పలానోళ్ళకి ఇచ్చారని మీరు రుజువు చేసి అప్పుడు ప్రెస్ మీట్ పెట్టండి. 14 కోట్లు అడిగి దానికి సమాధానం చెప్పే దమ్ము మీకుంటే మీరు రాండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మగోడా గిగోడా అంటే మగోడు కాబట్టే కదా. కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదయ్యా ప్రసాద్, గుర్తుపెట్టుకో. నిన్నటి రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో మా సామాజిక వర్గానికి చెందినటువంటి దేవరకొండ శ్రీను కొన్ని అనుచిత వ్యాఖ్యలు మా నాయకుల గురించి గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. దాని గురించి కొన్ని విషయాలు చెప్తాను. రంగా చనిపోయింది 88లో మేము 5 మందిని కలిసి ఒక ఇష్యూ మీద రంగా వ్యవస్థను ఏర్పాటు చేశాం. అందులో నేను ఒకడిని. వ్యవస్థాపక అధ్యక్షులుగా నున్న వెంకటరావు ఉండాడు, అందులో నేను వైస్ ప్రెసిడెంట్. తర్వాత పర్వతరెడ్డి తిరుమలరావు చిట్టి అనే అతను ఉన్నాడు, అందులో నేను వైస్ ప్రెసిడెంట్. మూడోది అలహరి మురళి అని ఉన్నాడు నటరాజా హోటల్లో, ఆయన ప్రెసిడెంట్, దానిలో నేను వైస్ ప్రెసిడెంట్. ఈయన ఎక్కడ ఉండాడో మాకు తెలీదు. ఈ గత 3 కమిటీల్లో తర్వాత చింతా వెంకటరావు ఉండాడు, ఇప్పుడు కూడా ఆయన కొనసాగుతున్నాడు. ఈ 4 అధ్యక్షుల దగ్గర కూడా నేను వైస్ ప్రెసిడెంట్ చేశాను. మేము కాగడ తీసుకొని రత్నకుమార్ని కలిసాము 89లో. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నా కూడా రంగా చూస్తున్నా ఆయన ఎక్కడ కూడా మాకు కనపడలా. అసలు ఈ ఏ ఊరో తెలియదు. కృష్ణన్న మేనల్లుడను అల్లుడని మనం చెప్తా ఉంటే ఏదో విన్నాం, ప్రతాపన్న దగ్గర చూసాం, కానీ ఎక్కడున్నాడో ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడో మాకు తెలియని విషయం. కానీ ఇంత సీనియర్గా మేము ఉన్నా కూడా మాకు మిగతా నాయకుల్ని పిలిచి రంగా వ్యవస్థ నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ ఎవరిని పిలిచి కూడా ఏ రోజు కూడా సన్మానించింది కానీ ఏం చేసింది కూడా లేదు, అతను కలిసింది కూడా లేదు. ఏ రంగా వ్యవస్థ మాల ఒకటి వేసుకొని మా ప్రతాప్ కుమార్ రెడ్డిని తో మాట్లాడి అక్కడ స్థలం ఏర్పాటు చేయించుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు, డబ్బులు మేమే సార్ చేశాడు. అన్నీ చేసిన తర్వాత పార్టీ మారాడు. ఈరోజు సార్ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. చూడు తమ్ముడు, నువ్వు నాకంటే చిన్నోడివి, అన్ని రకాలుగా చూసి మా ఎమ్మెల్యే గారి గురించి ఇంకోసారి మాట్లాడితే కరెక్ట్గా ఉండదు. మేము కూడా దానికి తగ్గట్టుగా మాట్లాడతాము. బూతులు మాట్లాడనే ఉద్దేశం కాదు. సార్ని బఫును అవి ఇవి అవన్నీ ఎక్కడి నుంచి నువ్వు వచ్చావో తెలుసు. ఈ కృష్ణన్న సహకారాలు లేకపోతే కృష్ణన్న చూసి కార్యకర్తలు చాలామంది మాట్లాడకుండా గమ్మున్నారు ఈ రోజు కూడా. అది మాత్రం నోట్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. నాలాంటి వాళ్ళు అయితే ఏమి, మిగతా వాళ్ళు అయితే ఏమి, నువ్వేం పెద్ద తోపేం కాదు. వెనక మా చరిత్రలు కూడా ఉన్నాయి, కొద్దిగా గమనించుకో, చూసుకో. ఇక్కడ నుంచి తిరుపతి దాకా ఉన్నారు మా వాళ్ళు కూడా, కస్సా బిస్సా వాళ్ళు కూడా ఉన్నారు. కావాలంటే చూసుకో, కావాలంటే ఎత్తుక్కో. బెల్ట్ మురళి ఉన్నాడు తిరుపతిలో, కరుణాకర్ రెడ్డి దగ్గర ఉంటారు మా మేనమామ కొడుకులు, 2 మేనమామలో 8 మంది కొడుకులు వాళ్ళు. చూడండి, అది కూడా చెప్పాలంటే సీనుకు మాత్రమే చెప్తున్నా, మేము ఎక్కడి నుంచి వచ్చామనే దాని గురించి. మేము కూడా గట్టోళ్ళమే, కానీ పెట్టుకోవద్దు. మా సార్తో పెట్టుకోవద్దు. మా సార్తో పెట్టుకుంటే మేము వస్తాం, సార్తో కూడా అవసరం లేదు. అది ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న హెచ్చరిక అది. సీను, ఈరోజు మా మాజీ ఎమ్మెల్యే గారు కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి వారి కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీటు లేనిపోని మాటలు మాట్లాడుతున్న వ్యక్తులు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. ఒకరేమో ఫుల్ అంటారు, ఆఫ్ అంటారు. మైండ్ లేని వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళ భవిష్యత్తు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అర్థం చేసుకొని మాట్లాడాలా. స్థాయిని మించి మాట్లాడటం కరెక్ట్ అయిన విధానం కాదు, మార్చుకోవాలా. ఇంకొక అతను ఏదో మాట్లాడతాడు. ఆయన కావలికి వచ్చింది వాళ్ళ బావగారు అయిన కృష్ణ గారి దగ్గరకు వచ్చి, కృష్ణ గారి దగ్గర నుంచి ఆయన దగ్గర ఉంటూ కావలి
రాజకీయ రంగ ప్రవేశం చేసింది ప్రజారాజ్యం ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన నేర్చుకొని ఒక గురువుగా ఉంటే ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి ఎదిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు మేము సమాధానం చెప్పడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఆయన ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి గోడ మీద పిల్లిలాగా మారుతుంటే అతని పరిస్థితి ఏంది అనేది అర్థం చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు ఉన్నంతకాలం వేరే వేరే విధానం నాయకులేమో ఎదగలేరు. ఇది పేరుకే. అలాంటి పరిస్థితులు కావిల్లో దారుణమైన హీట్ ఏర్పాటు అయిపోయింది రాజకీయంగా. ఇలాంటి వ్యక్తుల వల్ల డ్యాన్సులు వేసుకునేవాళ్ళు, ఇంకొకరు ఏదో మాట్లాడుతున్నారు. ఆ డ్యాన్సులు వేసుకునే వ్యక్తులు ఫోటోలు బయటకు వచ్చినాయని రాత్రి కూడా ఒక కంప్లైంట్ ఏర్పాటు అయింది. ఆ కంప్లైంట్లో షఫీ అనే వ్యక్తిని కూడా బెదిరించడం జరిగింది. వారికి కూడా మనం పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేసుకోవాలా. మన ప్రతిపక్షంలో ఉండే మాట్లాడే హక్కు కూడా నైతికంగా లేనట్టుగా విధానం అయిపోయింది. మనం రాజకీయంగా ఎదగాలని, ప్రతిపక్షం ప్రజలకు పనిచేయాలనే ఉద్దేశంతో మా నాయకుడు ప్రతాప్ కుమార్ రెడ్డికి ఆరాటపడుతుంటే దాన్ని కూడా అణచివేతకు గురి చేయాలని ఇట్లాంటి వ్యక్తులు ఇదే ఉన్నారు. దానికని మేము ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మేము ఒకటే చెప్తున్నాం, మా నాయకుడు ఏం చేయలేదని మీరు మాట్లాడుతున్నారు. మీరేం చేశారు? మీరు చేసిందంతా ఏంది? 126 ఎకరాలు ఏమన్నా చూపించగలిగారా? మీరు ఇంకేమన్నా చేశారా? దాన్ని విజిలెన్స్ అధికారులకు పెట్టారు. కానీ విజిలెన్స్ అధికారుల కాడి నుంచి కూడా మీరు అంతా మీ డైరెక్టర్లు విజిలెన్స్ సిఐ మీద కూడా రభస చేయడం జరిగింది కదా. చేసినప్పుడు మీరు ఎందుకు అధికారికంగా ఎందుకు రాజకీయ పార్టీలో మీరు అతన్ని సస్పెండ్ చేసి డైరెక్టర్గా అనర్హుడని వేటేశారా? ఇలా అలాంటివన్నీ మీరు చూస్తూ పోతూ ఉంటారు. అంటే మీకోసం మీరు కాలం గడుపుకుంటూ పోతూ ఉంటారు. ఇతరుల మీద పాపం గడిపే మాటలు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. రాజకీయానికి ప్రతి ఒక్కరూ ప్రజలకి అండదండలు కూడా చేయాలనే ఉద్దేశం. మనీ స్కీమ్లో ఏ లోపం జరిగిందో, ఎక్కడ ఏది జరిగిందో మా నాయకుడు ఘంటాపథంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా మాట్లాడిన తర్వాత మీరు దానికి సమాధానం ఇవ్వలేదు. వాస్తవాన్ని జరిగిందని ఒప్పుకుంటున్నారు. మేము కూడా ఒప్పుకుంటున్నట్టుగానే అనుకుంటున్నాం. అలాంటి విషయాల్లో ఎక్కడ ఎవరు చేశారో రేపు రాబోయే రోజుల్లో అధికారానికి రాబోయే రోజుల్లో మేము కూడా దాన్ని బయటికి తీస్తాం మా నాయకుడు. అలాగనే ఈరోజు జరుగుతున్న ప్రెస్ మీట్లు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు చేరువలో ఉన్న వ్యక్తులు వేరే వ్యక్తుల కాడకు పోయి డబ్బులు సంపాదించుకున్న వ్యక్తులు, అది రాజకీయ అండదండలు ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నా కూడా సంపాదించుకొని ఈరోజు ఆయన్ని విమర్శించే స్థాయికి వచ్చారు. ఇది దిగజారుడు వ్యవహారం అని మేము ఖండిస్తూ, ఇలాంటి వ్యక్తులు ఈరోజు మీకుంటుంది, రేపు మాకుంటుంది. ఇది అవకాశం ఒకటే శాశ్వతం కాదు, మర్చిపోబాకండి. ఖబర్దార్. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.